ఒక కుటుంబానికి మంచి ఆశీర్వాదం ఏంటి చెప్పండి? దేవుని సన్నిధిలో ఉండడం. రెండు రెండు అందరం కలిసి ఒక సహవాసంలో ఉండడం. నేను చెప్పింది ఎటో పోతుంది. దేవుని సన్నిధిలోనే, వీడు వెళ్ళిన దేవుని సన్నిధికే, వీడు వెళ్ళిన దేవుని సన్నిధికే, వీడు వెళ్ళిన దేవుడి సన్నిధికే. కానీ నలుగురు నాలుగు విధానాలుగా ఉండి వాదులాడుకొని అలసిపోయి పడుకోవటమే. ఓ కుటుంబము దేవుని సన్నిధిలో ఉండడం ఆశీర్వాదం. దేవుని సన్నిధిలో కుటుంబం అంతా ఒక్క సన్నిధిలో, ఒక్క సహవాసములో, ఒక్క ఉపదేశములో, ఒక్క నడిపింపులో ఉండడం మరింత ఆశీర్వాదకరం. మేము ప్రభువులోనే ఉన్నామని కాకపోతే అలాగో చర్చికి వెళ్తామంటే అదంతా కలగట్టదు బాబు అని చెప్తున్నాను. మీ ఇష్టం ఇంకా దేవునికి స్తోత్రం. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత ఆమేన్. బాగా పొదుపుగా చెప్పే భక్తులందరి కోసం మరోసారి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేద్దాం పిల్లరా. కుటుంబ వ్యవస్థకి సరైన ఆశీర్వాదం ఏంటంటే కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండడమే. ఇప్పుడు దావీదు బంగారాన్ని బట్టి థ్యాంక్స్ చెప్పాలంటే చెప్పేంత బంగారం లేదా? మరి 10 గ్రాములే ఉండిందా? ఆయన చర్చికి ఇచ్చిన సందాయ 6,000 మనుగుల ఓఫీర్ బంగారం. అంటే ఏంటి? 24 క్యారెట్స్. మన భాషలో అయితే దుబాయ్ గోల్డ్, గల్ఫ్ బ్యాచ్. 6,000 బంగారాన్ని మనుగుల్లో కొలుచుకోండి ఎవడండి ప్రపంచంలో? అసలు కాసులు తులాలు ఈ పదాలు ఎత్తుకుసత్తుంటే 6,000 మనుగుల బంగారం ఏంటి? చర్చికి ఇచ్చిన గిఫ్ట్. పోనీ వెండి 14,000 మనుగుల శుద్ధి చేసిన వెండి. అది ఆశీర్వాదం కాదా? మరి ఆ ముక్క ఎందుకల్లా? తాను చంపిన రాజులు, జయించిన రాజ్యాలు తక్కువది ఆశీర్వాదం కాదు. ఆ ముక్క ఎందుకల్లా? తనకంటే బలవంతులని సిరియా కుమారులు యోబాబు వంటి వారున్న సింహాసనకి ఎప్పుడు కదలేక లేకుండా బ్రహ్మాన్ని నుంచోబెట్టాడే, అది ఆశీర్వాదం కాదా? ఎందుకు చెప్పలా? అబౌవ్ ఆల్ సాన్నిధ్యం గొప్పది కాబట్టి. వీటన్నిటికి మించి కుటుంబంతా నీ సన్నిధిలో ఉండటం కన్నా మించిన ఆశీర్వాదం ఏముందయ్యా? చెప్పిందంత బైబిల్లో ఉందంటారా? కాబట్టి కుటుంబానికి నిజమైన ఆశీర్వాదం ఏంటి తెలుసా? ఇంకా రక్షింపబడవలసిన వారు, ఇంకా మారు మనసు పొందవలసిన వారు, ఇంటి దగ్గరే ఉండిపోయేవారెవరు లేకుండా అందరూ దేవుని సన్నిధికి వచ్చి అందరూ కలిసి పాడి ఆరాధించి ధ్యానించి పరిచర్యలు చేస్తే అది ఏక్ నెంబర్గా బ్లెస్సింగ్. అందరూ ప్రభువులోనే ఉన్నాం కానీ 4 సంఘాల్లో ఉన్నామంటే కొంచెం మార్కులు తగ్గినట్టే. మళ్ళీ ఒకే సహవాసం ఉంటే ఆ ఐక్యత, ఆ సంతోషం, ఆ ఏకీభించడంలో కలిగే ఆశీర్వాదం మరీ అధికంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక కుటుంబానికి దైవ సాన్నిధ్యములో గడుపుటే ఆశీర్వాదం అనే